నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయమునంది పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని నరులారా ఎంతకాలం మీ గౌరవం అవమానకరంగా మార్చదు. దేవుడు అంటారన్నమాట, మనం చేసిన పాపం ఒకసారి అవకాశం ఇస్తారు, రెండోసారి ఇస్తారు, మూడోసారి ఇస్తారు. అదే రీతికి మనం పాపం చేస్తే దేవుడు కూడా మన గౌరవం అగౌరవపరిచినట్టే. దావీదు మహారాజు మరి బెత్షెబాతో మరి పాపం చేసినప్పుడు మరి ఎన్నిసార్లు మన పాపం కడుక్కోవడానికి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడని దేవుని మొరపెట్టాడు. అదే రీతిగా మనం కూడా మనం ఒక్కసారి అవకాశం ఇచ్చారంటే పడిపోయినప్పుడు తిరిగి లేచి మళ్ళీ దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తారు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా పడకల మీద ఉదయమనే లేచినప్పుడు మనం పడుకున్నప్పుడు ప్రార్థన కంపల్సరీ మనం చేసుకోవాలి. మొదటిగా లేచినప్పుడు మనం ఏంటి ప్రార్థన చేయాలండి? ఈ రోజంతా దేవా ఆయుష్ ఇచ్చారు, రాత్రి అంతా ఈ పడక చుట్టూ కాచి కాపాడారు. ఈ రోజు కూడా ఈ ఆయుష్ కుటుంబం ఇచ్చినందుకు రోజంతా కూడా మా కుటుంబాన్ని దీవించండి, మా రాకపోకల్లో నడిపించని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. రాత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం, దేవా ఈ రోజంతా కాచి కాపాడారు, రాత్రి అంతా మీకు ప్రార్థన ఇచ్చేయండి, మళ్ళీ రేపు దినం చూడండి కుటుంబాన్ని గ్రహించండి. ఇలాంటి ప్రార్థన చేసుకోవడం వల్ల మనం దేవుని మహిమపరిచిన వారిగా ఉంటాం. మన దావీదు అలాంటి ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి ఈ రోజు ఆయన కొడులు కాచుకుని ఒక దావీదు ఎక్కడంటే సింహాసనం రాజవదన కళ్ళలో వహించిన కానీ దేవుడు ఏర్పాటు గర్భంలో రూపింపే ఆయన ఏర్పరచుకున్నాడు దావీదు మహారాజు. మరి ఆ తర్వాత వచ్చిన చదువుకుందామండి. 5వ వచనం నుండి నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మేలు చూపువాడెవడని పలుకువారు ఈ సన్నిధి కాంతి మీద ప్రకాశింపజేయము. ధాన్య ద్రాక్షరసం అంటే మన వరి ఆ తింటున్న ఆహారము అలాంటిది విస్తారముగా మనకు అనుకరిస్తారు. మరి అట్టి కృప మన అందరి మీద ఉండాలని చెప్పేసి ఈ యొక్క చిన్న మాటలు దేవుడి వెలుగులో దీవించును గాక. ఆమేన్.